హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి పిల్లల్ని ట్యూషన్ పంపించిన తర్వాత ఇలా డిమార్ట్కి అయితే వెళ్ళామండి. ఒక 1.5 అవర్ టైము. ఆ టైంలో మా వారు ఇంకా షాపింగ్ చేసుకోమని చెప్పారు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇంట్లో కావాల్సినవన్నీ చూసుకొని షాపింగ్ చేసుకున్నామండి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి, ఇంకా పైన కిచెన్ వేర్కి, మన మెన్స్ వేర్కి, కిడ్స్ వేర్కి ఎక్కడికి తీసుకెళ్ళలేదండి. ఇంకా టైం లేదని చెప్పేసి మేము ఇంకా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే షాపింగ్ చేసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఇదిగోండి నేను డీమార్ట్లో అయితే ఇది ఒక ప్యాకింగ్ అయితే చూశాను. ఇది బాగుంది కదా చెప్పి తీసుకుందామని అనుకుంటే ఫస్ట్ మా వారు వద్దని చెప్పారు. మా వారికి వద్దని చెప్పితే సరేనే పెట్టేశాను, ఎందుకులే ఇలాంటి ఫుడ్ అనేసి. తర్వాత ఇదిగోండి ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ రౌండ్ వేస్తాను, ఏమైనా తీసుకుందామా ఏంటా అని చెప్పేసి. ఇంకా లైన్ అయితే జనాలు బాగా క్రౌడ్గా ఉన్నారండి. డీమార్ట్ అయితే ఎప్పుడు 24 hours 365 days ఎప్పుడు క్రౌడ్గానే ఉంటుందండి. జనాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. మనం ఇంటి దగ్గర ఎక్కడ షాప్లో ఎక్కడ కొనుక్కొని మళ్ళీ డీమార్ట్లో కంపల్సరీగా షాపింగ్ చేస్తూనే ఉంటాం. ఇదిగోండి షాపింగ్ మొత్తం అది అయిపోయింది. ఇక్కడ మా వారైతే అంటున్నారు నన్ను, ఇలా తెచ్చుకో బాగుందన్నావు కదా ఒకసారి ట్రై చేతులే తీసుకురావాలంటే మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చానండి. అది తీసుకొచ్చిన తర్వాత నన్ను మా వారైతే అంటున్నారు ఇది ఓన్లీ ఆయన షాపింగ్ అండి, అందుకనే అయిపోయింది అని చెప్తున్నారు. అన్నీ తినేవి అన్నమాట, ఆయన షాపింగ్లో ఉన్నవి. మన షాపింగ్ ఏమీ లేదండి, అంతా అతనే షాపింగ్ చేస్తున్నారు. ఏమేమి కావాలో అని చెప్పి ఇంట్లో కావాల్సిన జస్ట్ ఏమీ లేవు. తినేవి, పిల్లలు తినేవి, పిల్లల బ్రష్లు, పిల్లల టూత్ పేస్ట్లు, పూజా సామాన్లు అన్నీ. ఇంకా నన్ను అయితే ఎందులో చేయి పెట్టినవ్వలేదు. నేనేం చూస్తున్నాను, సరే వద్దు ఇంకోసారి వద్దాం, మళ్ళీ వద్దాం, ఇంకోసారి వద్దాం, టైం లేదు, ఇప్పుడు టైం లేదు అనుకుంటూ ఉన్నారు. సరే ఇంకా అని చెప్పేసి ఇంకా నాకు కోపం వచ్చి ఇంకా మేము రాన్లో ఇంకోసారి నువ్వే వచ్చి తెచ్చుకో అని చెప్పేసి అన్నాను. ఇంక ఇంట్లో కావాల్సినవి తీసేసుకొని ఇంకా వచ్చేసాను షాపింగ్. మీలో ఎందరూ ఇట్లాగా ఓన్లీ కిచెన్ ఐటమ్సే అంటే ఓన్లీ మనకు వంటకు కావాల్సినవి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ చూసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్కి ముఖ్యంగా మనం ఉంటుంది కదండి పైన గర్ల్స్ లేడీస్ వేర్కి, కిడ్స్ వేర్కి వెళ్ళకుండా కిందనే షాపింగ్ చేసి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు నాకు కామెంట్స్తో తెలియజేయండి. మేమైతే ఈరోజు ఓన్లీ ఇదే ఫస్ట్ అండి నేను ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ చేసుకొని రావడము. తర్వాత ఇదిగోండి బిల్లింగ్ కూడా చూడండి ఎంత అయిందో, మీరు గెస్ చేయండి బిల్. నేనైతే బిల్ చూపిస్తాను, మీరు కనపడగా ఎంత అయిందో బిల్ గెస్ చేసి నాకు కామెంట్లో అయితే చెప్పండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నాది బిల్ ఎంత అయిందో కూడా నేను మీకు చెప్తాను. ఇంకంతా అయిపోయింది. షాపింగ్ అయిపోయినాక ఇంకా స్కూల్ ట్యూషన్ నుంచి ఫోన్ కూడా వచ్చింది, ట్యూషన్ టైమింగ్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళేసి నేను ఇంకా బిల్ వేసుకొని వచ్చాను. ఇదిగోండి బిల్లింగ్ అయితే మీకు చూపిస్తున్నాను. కరెక్ట్గా కనిపించిన వాళ్ళు నాకు గెస్ట్ చేసి కామెంట్ పెట్టండి, కరెక్ట్ కాదో నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ఇంకా డీమార్ట్ బ్యాగ్స్ అయితే ప్రైస్ కదండి ఎక్స్ట్రా రేట్ చెప్పేసి మేము బ్యాగ్స్ తెచ్చుకున్నాం, క్యారీ బ్యాగ్స్ అందులో పెట్టేసుకొని ఇంకా మేము తిరిగి రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి. 10,000 తర్వాత ఏమో ఇట్లా మా వారు ఫోన్ చూడు ఎట్టు పెడుతున్నావు ఏంటో కరెక్ట్గానే పెట్టి తీస్తున్నావు లేదని అడుగుతున్నారు. ఒకసారి వీడియో మర్చిపోతామండి, ఫోన్ వీడియో కంటే మనం ఎలా పెట్టాలి అనేది నేను మర్చిపోతూ తీస్తూ ఉంటాను, అదే అనుకుంటూ వీడియో తీస్తూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతేనండి. డీమార్ట్కి వెళ్తే ఇట్లా ఉంటుంది, జెంట్స్తో వెళ్తే ఇట్లాగే ఉంటుంది. ఇంక మనల్ని ఏమీ షాపింగ్ చేయనివ్వరు అస్సలు. ఇంకో మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.